ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. 2 రోజుల క్రితం సువార్త ప్రకటించడానికి సువార్థికులు కొందరు టీమ్గా కలిసి ఒక గ్రామానికి జీప్లో వెళ్ళారు, కారులో వెళ్ళారు. వెళ్తే అక్కడ పిచ్చి పట్టిన ఒక కుక్క, పిచ్చి పట్టిన మతోన్మాద కుక్క భారతదేశంలో అన్ని మతాల వారికి వారి వారి మతాన్ని ప్రకటించుకునే స్వేచ్ఛ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం కల్పించింది అన్నటువంటి విషయం తెలియనటువంటి ఒక పిచ్చి కుక్కలాగానే ప్రవర్తించాడు. ఒక్కడే ఇటువైపు మన స్వార్థకు వెళ్ళిన వాళ్ళు టీమ్గా వెళ్తే ఆ ఒక్కడు వీళ్ళ మీద ఎలా దాడి చేశాడంటే, ఎంత భయంకరంగా దాడి చేశాడంటే, రాళ్ళు తీసుకొని కొట్టి ఆ కార్ గ్లాస్ అంతా పగలగొట్టేశాడు. ఆ సువార్థికుని తల పగలగొట్టేస్తే తల మొత్తం బ్లీడ్ అయిపోతుంది, రక్తం ధారాలుగా కారిపోతుంటే మన సువార్థికులు నోరు తెరిచి పల్లెత్తు మాట కూడా అక్కడ వాళ్ళని మాటల వెళ్ళిపోతాం బ్రదర్, మీరు ఆగండి బ్రదర్ అని వాడిని కంట్రోల్ చేస్తున్నారు తప్ప మన సువార్థికులు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మన సువార్థికుల సైడ్ నుంచి నేను మాట్లాడుతున్నా. నేను ఒకటే చెప్పాలనుకుంటాను, సువార్తలకు వెళ్ళే వాళ్ళకైనా, సువార్తలకు వెళ్ళి దెబ్బలు తిని వెనక్కి వస్తున్న వాళ్ళకైనా, మీరు సువార్తలకి వెళ్ళే ముందు పిరికి వాళ్ళైతే వెళ్ళొద్దు, అసమర్థులైతే వెళ్ళొద్దు, చేతకాని వాళ్ళైతే వెళ్ళొద్దు. శుభ్రంగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి, లేదా మీ సంఘాల్లో సువార్త ప్రకటించుకోండి. అంతే తప్ప వీధుల్లోకి, గ్రామాల్లోకి వెళ్ళొద్దు. ఇంత అసమర్థతన? అరే, వాడు రాళ్లతో దాడి చేస్తుంటే కనీసం డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారే. వాడిని చేతిలో కాళ్ళు పట్టుకుని జీప్లోకి వచ్చిపెట్టి, కారులోకి వచ్చిపెట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళొచ్చు కదా. ఎందుకు ఆ పని చేయలేకపోయారు మీరు? అంత అసమర్థతనా? అంత పిరికితనమా? మరలా ఏమనంటే దేవుడు చూసుకుంటాడు, స్వార్థ ప్రకటించుకుంటూ దేవుడు చూసుకుంటాడు, మీరు ఎందుకు వెళ్తారు? కనీసం ప్రశ్నించలేరా? కనీసం వాడిని నిలబెట్టలేరా? కనీసం వాడిని డిఫెన్స్ చేయలేరా? అసలు ఎందుకు వెళ్తారు సువార్తలకు? మీరు నాకు అర్థం కావట్లా. సువార్తలకు వెళ్ళటం, తన్నించుకోవటం, వచ్చేయటం. సువార్తలకు వెళ్ళటం, ప్యాన్నీళ్ళు చల్లించుకోవటం, వచ్చేయటం. సువార్తలకు వెళ్ళటం, తలపగలు కొట్టించుకోవడం, వచ్చేయటం. సువార్తలకు వెళ్ళటం, కారులు అద్దాలు పగిలించుకోవటం, వచ్చేయటం. సువార్తలకు వెళ్ళటం, ఉమ్మించుకోవటం, వచ్చేయటం. నోరు లేదా మీకు? మాట్లాడడం తెలీదా మీకు? మీకు ఈ భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు తెలీదా మీకు? తెలియకపోతే సువార్తలకు వెళ్ళటం మానేయండి, సువార్త ప్రకటించడం మానేయండి, కరపత్రాలు ప్రకటించడం మానేయండి. నోరు లేవనప్పుడు దేవుడు చూసుకుంటాడు. అసమర్థమైనటువంటి వ్యర్థమైన మాటలు విడిచిపెట్టి ధైర్యంగా నిలబడి ప్రశ్నించండి అంటున్నాను నేను. నిలబడి పోరాడండి అంటున్నా. అవతల ఒక్కడే కదా ఉన్నాడు, వాడు పిచ్చి కుక్కలాగా రాళ్ళు ఎత్తుకుంటుంటే మీరు వాడిని ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎందుకు భయపడి వెనకడుగు వేస్తున్నారు? మీ భయమే వాడికి బలమైంది. మీరు ఎక్కడి నుంచి సువార్తకి వెళ్ళారో నాకు తెలీదు, మీరు ఏ సంఘమో నాకు తెలీదు. కానీ ఒకటే బాధ వేస్తుంది, నేను ప్రకటించే యేసుని ప్రకటించడానికి మీరు కూడా వెళ్ళారు, ఎందుకు అంత రోషం లేకుండా బ్రతుకుతున్నారు నాకు అర్థం కావట్లా. అరే, కనీసం ప్రశ్నించే ధైర్యం లేదా మీకు? వాడిని నిలబెట్టి షర్టు పట్టుకొని లాక్కొని వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో పడేసి, సార్, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు, మేమెవ్వరిని బలవంతం చేయలా, ఎవరికి ఇబ్బంది పెట్టలా, ఏ ఒక్కరిని కూడా అభ్యంతరకరంగా మేము ప్రవర్తించలేదు, మా మానమున మేము స్వార్థ ప్రకటిస్తుంటే వీడెవడో పిచ్చి కుక్క రాళ్లతో మా మీద దాడి చేశాడు సార్ అని పోలీస్ స్టేషన్కి వాడిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళాలి కదా, వదిలేశారు వాడిని. వాడొక్కడే, మీరు 4-5 మంది ఉన్నారు. వాడు కొడుతుంటే కనీసం డిఫెన్స్ చేసుకోకుండా వెళ్ళిపోతాంలే బ్రదర్, దేవుడు చూసుకుంటాడులే అంటే మీరు ఏమని అర్థం తెలుసా దాంట్లో? పిరికి వాళ్ళు. అంత పిరికిదనం పెట్టుకుని ఎందుకు సార్ సువార్త చెప్పడానికి వెళ్తారు మీరు? అంత భయం మదిలో పెట్టుకుని, గుండెల్లో మదిలో భయాన్ని పెట్టుకుని ఎవడెలా ఉన్నాడు మిమ్మల్ని సువార్తకి వెళ్ళాలంటే గుండె నిండా ధైర్యం ఉండాలి, ఎవడైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలిగే జ్ఞానం ఉండాలి, ఎవడైనా నిలదీసి పిచ్చి కుక్కల్లాగా ప్రవర్తిస్తే వాడిని చెట్టు పట్టుకొని పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళగలిగే దమ్ము ఉండాలి. ఇవన్నీ ఉంటే సువార్తలకు వెళ్ళండి, లేదా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి. ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని సువార్తకి? మీలాంటి వాళ్ళు వెళ్ళటం
తన్నులు తినిచ్చుకోవటం, తల పగలగొట్టించుకోవడం, కారతల పగలగొట్టించుకోవడం, వచ్చేయటం. ఇప్పుడు మిగతా సువార్తకులు ఏమవుతారో తెలుసా? అమ్మో మనం వెళ్తే కూడా ఇదే గతి పడుతుందేమో అని చెప్పి సువార్తలకు వెళ్తే మానేస్తారు. భయపడేవాన్నే భయపెడుతుంది లోకం, అది గుర్తుపెట్టుకోండి. భయపడేవారినే భయపెడుతుంది. ప్రశ్నించొద్దు అని యేసుప్రభు ఎక్కడ చెప్పాడు మీకు? ప్రశ్నించడం చేత కాదు, ధైర్యంగా నిలబడటం చేత కాదు, పిరికి దద్దమ్మల్లాగా వెనక్కి తిరిగి దేవుడు చూసుకుంటాడు. ఏంది దేవుడు చూసుకుంటాడు? అసమర్థత అంటారు దాన్ని. నేను తిరిగి వాడిని కొట్టమని చెప్పట్లా, దాడి చేయమని చెప్పట్లా, నీ హక్కుతో నువ్వు పోరాడు అంటున్నా. వాడు రాళ్ళు ఎత్తుకున్నాడు, చంప మీద లాగి ఒకటి కొట్టి, బ్రదర్ ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు కొడుతున్నావు అని డిఫెన్స్ చేసుకునే హక్కు లేదా నీకు? ధైర్యము, హక్కు, ప్రశ్నించగలిగే జ్ఞానం, దైవిక జ్ఞానం లేని వాళ్ళు ఎవరు కూడా సువార్తలు ప్రకటించడానికి గ్రామాల్లోకి, అన్య ప్రజల మధ్యలోకి, వీధుల్లోకి వెళ్ళొద్దు. మీకు 2 చేతులు ఎత్తి నమస్కరించి జోడించి మరీ చెప్తున్నా, అర్థం చేసుకోండి. వెళ్ళటం మానేయండి సువార్తలకి. ధైర్యం ఉండి ప్రశ్నించగలిగితేనే వెళ్ళండి. నేను వెళ్తా, మీరు ఎక్కడికి వెళ్ళమంటారు వెళ్ళమనండి. ఎవడు రాళ్ళు విసురుతారు నా మీద చూద్దాం, ఎవడొచ్చి సువార్తను ఆపుతాడు చూద్దాం. నన్ను ఎవడు ఆపుడు? ఏ మాటకు ఆ మాట సమాధానం చెబుతా. రాళ్ళెత్తుకుంటే వాళ్ళని ఎలా ఆపాలో నాకు తెలుసు. ఇలా ఉండగలిగితే వెళ్ళండి. మీ వల్ల మిగిలిన సువార్థికులు భయంతో ఆగిపోతున్నారు, సువార్త అంతరించిపోతుంది. ఇక వాడి విషయానికి వస్తే అసలు ఆ గ్రామం ఏంటో వాడెవడో ఖచ్చితంగా తెలుసుకుంటాను నేను. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరిలో ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు టెలికాస్ట్ అవుతుంది, ప్లే అవుతుంది. ఆ పిచ్చి కుక్క ఎవడైతే ఉన్నాడో, ఆ పిచ్చి కుక్క ఎవడు, ఆ ఊరేది, ఈ ఎక్కడ సంఘటన చోటు చేసుకుంది, ఆ సువార్థికులు ఎవరు, ఇది నాకు కావాలి. ఖచ్చితంగా వాడిని జుట్టు పట్టుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోపెడతాను. ఖచ్చితంగా వాడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, వాడిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అలాగని రౌడీజం చేయము, చట్టపరమైనటువంటి పరిధిలో యాక్షన్ తీసుకుంటాం. వాడిని విడిచిపెట్టేది లేదు. అది ఏ ఊరో ఆ ఊరికే వెళ్తాను, ఆ ఊరిలోనే సువార్త ప్రకటిస్తా. వాణ్ణి పట్టుకొని వెళ్ళి వాని మీద ఎఫ్ఐఆర్ కట్టించి, వాని మీద కేసు పెట్టించి, వాని లోపల పెట్టించడం పక్కా. వాణ్ణి విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆ చదువులేని పిచ్చి కుక్క వాడికి ఏం తెలుస్తుంది? రాజ్యాంగం భారతదేశంలో అన్ని మతాల వారికి మత స్వేచ్ఛను ఇచ్చింది అని చదువులేని బుద్ధిహీనుడైన వాడికి ఏం తెలుస్తుంది? వాడికి తెలీదు. హైందవులు మంచి సహోదరులు మాకు. నేను హైందవుల కోసం తప్పుగా మాట్లాడినప్పుడు కూడా, హైందవ మతాన్ని అడ్డు పెట్టుకొని పిచ్చిగా ప్రవర్తించే ఇలాంటి పనికిమాలిన వెధవల కోసం మాట్లాడుతున్నాను నేను. ఇంకెంతకాలం ఇలా చేస్తారు సేవకులు, సువార్థికులు, క్రైస్తవులు? ఎంతకాలం ఆపుతారు? ఎంతకాలం పడాలి మేము మీ చేతుల్లో? నోరు మూసుకొని కూర్చుంటుంటే చేతకాని అసమర్థులు అనుకుంటున్నారా? ప్రేక్షకులారా, ఆ ప్రాంతం, ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియపరచండి. ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. డెఫినెట్గా ఆ ప్రాంతానికి వెళ్తాము. వాడిని పట్టుకొని వాడి మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టిస్తాను మేము. వాడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇలా జరుగుతుంటే పెద్ద పెద్ద సేవకులందరూ నోటి మీద వేలేసుకుని సినిమా చూస్తున్నారు. నాలాంటి వాళ్ళు కొంతమంది అరవటమే తప్ప, కొంతమంది స్పందించటమే తప్ప, పెద్ద పెద్ద సేవకులు, బడా సేవకులు, కార్పొరేట్ సేవకులు మాట్లాడితే ఏమైపోద్దా అన్నట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చొని ఉన్నారు. ఏమన్నది? నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. రాను రాను క్రైస్తవుడు పరిస్థితి ఏమైపోద్దంటే సువార్త అంతరించిపోతుంది. కార్పొరేట్ సేవకులందరూ నోటి మీద వేలేసుకుని సినిమా చూసినట్టు చూస్తూ ఉంటారు. రాళ్ల దెబ్బలు, పేడ నీళ్లు, ఉమ్ములు, అవమానాలు, హింసలు, ఇవన్నీ ఒక మధ్యతరగతి సేవకుడికి వీధుల వెంట, గ్రామాల వెంట కరపత్రాలు పట్టుకొని, కాళ్లకు చెప్పులు లేకుండా, సైకిళ్లకు హారన్లు కట్టుకొని, జీపుల మీద హారన్లు పెట్టుకొని బైబిళ్ళు పంచే ఇలాంటి మధ్యతరగతి చిన్న స్థాయి సేవకులకే తప్ప
ఏ ఒక్క పెద్ద స్థాయిలో ఉన్నటువంటి కార్పొరేట్ సేవకుడికి ఇలాంటి అవమానాలు ఎదురయ్యాయా? ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవులారా. ఎదురవ్వలేదు. ఎదురవ్వవు కూడా. ఎదురవ్వవు వాళ్ళకి. ఎందుకు ఎదురవ్వవు తెలుసా? వాళ్ళు ఒకటే. ఈ కార్పొరేట్ సేవకులు, ఈ మతోన్మాద కుక్కలు వాళ్ళు ఒకటైపోయారు. ఈ చిన్న స్థాయి సేవకులకే ఈ దెబ్బలు, అవమానాలు, నిందలు, హింసలు, దాడులు, కుట్రలు, దెబ్బలు, పోలీస్ స్టేషన్లో కేసులు. కార్పొరేట్ సేవకులు ఎవడేమన్నాడు మీరు ఎప్పుడైనా తీసుకోండి, గతం నుంచి ఎప్పుడైనా తీసుకోండి. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అన్నారా? వాళ్ళు స్వార్థాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా కొడుతున్నాడా? వాళ్ళ చర్చిల మీద దాడులు జరగవు. వాళ్ళని ఎవడేముండవు. గ్యాంబ్లింగ్ అంటారు దీన్ని. వాళ్ళు నోరు తెరిచి అరే నా సేవకుడిని తలపగలు కొట్టాడని ఒక్కరైనా మాట్లాడతారా? కెమెరా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పండి. పెద్ద పెద్ద చర్చిలలో ఉన్న సేవకులు 10,000 మంది సంఘం నాది, 20,000 మంది సంఘం నాది, 50,000 మంది సంఘం నాది అని చెప్పుకుంటున్న పెద్ద పెద్ద బడా సేవకులు నోరు తెరిచి ఒక్క మాట ఎందుకు మాట్లాడరు? ఇలాంటి దాడులు క్రైస్తవుల మీద, స్వార్థికుల మీద జరిగినప్పుడు ఎందుకు మాట్లాడరు? సంఘాలకు వెళ్తున్న క్రైస్తవులు వాళ్ళని ప్రశ్నించారా? మీరు ప్రశ్నించారు సార్, మీరు ప్రశ్నించరు. మీరిచ్చే విరాళాలతో, చందాలతో వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారు. మంచిదే, సంతోషమే. మరి క్రైస్తవులకు దాడులు జరిగినప్పుడు మీరెందుకు పాస్టర్ గారు ముందుకు రావటం లేదు, కనీసం ఒక్క మాట మాట్లాడటం లేదని మీరు ప్రశ్నిస్తారు? మీ సేవకుని ప్రశ్నించరు. అయ్యో పాపం తలబగలు కొట్టేశారండి సువార్థికుడిది అని తలా నోరు కొట్టుకుంటారు తప్ప మీ సేవకుడిని మీరెందుకు పాస్టర్ గారు స్పందించరు అని ఎప్పుడన్నా అడిగారా? మీరు అడగరు. మీరు కానుకలు ఇవ్వటానికే పనికొస్తారు. మీరు మీ సేవకుని గొప్పవాణ్ణి చేయడానికి పనికొస్తారు తప్ప సువార్థికుల మీద దాడులు జరిగినప్పుడు మా సేవకుడు ఎందుకు స్పందించటం లేదు మీకు రాదా సందేహం? మీకు రాదా డౌట్? రాదు. మాలాంటి వాళ్ళు కొంతమంది స్పందిస్తే బాగా స్పందించారు అభినయ దర్శన్ గారు, బాగా స్పందించాడు పలానా సేవకుడు, బాగా మాట్లాడు పలానా సేవకుడు, బాగా బుద్ధి చెప్పాడంటారు తప్ప మా సేవకుడు 20,000 మంది సంఘం ఉన్న సేవకుడు ఎందుకు నోరు తెరిచి మాట్లాడడం లేదు, ఎందుకు స్పందించడం లేదని మీరు అడగరు. మీకు డౌట్లు కూడా రావు వాళ్ళ మీద. ఎందుకు చెప్పనా? మతోన్మాద కుక్కలు మీ కార్పొరేట్ సేవకులు అంతా కూడా కుమ్మక్కైపోయి ఒక్కటైపోయారు. ఎక్కడ మాట్లాడితే ప్రమాదం వస్తుందో అని వాళ్ళు మాట్లాడరు. వీళ్ళ గురించి కార్పొరేట్ సేవకులు మతోన్మాదుల కోసం మాట్లాడరు, మతోన్మాదులు కార్పొరేట్ సేవకులని టచ్ చేయరు. ఇది ఒక అండర్స్టాండింగ్ వాళ్ళకు మధ్యలో అనమాట. ఎంతకాలం ఎదురు చూస్తాం వాళ్ళు నోరు విప్పుతారు అనుకుంటున్నారా మీరు? క్రైస్తవుల మరలా చెప్తున్నాను, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. నిన్ను నువ్వు సంరక్షించుకోవాలి, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ స్వార్థికులు రాళ్లతో కొట్టించుకొని పిరికి వాళ్ళగా వెనక్కి తిరిగి పారిపోయిస్తారు. కనీసం వాడి మీద ఒక కేసు పెట్టారా? వాడిని పట్టుకొని స్టేషన్లో కూర్చోబెట్టారా? స్టేషన్లో వెళ్ళి మాట్లాడారా? లేదే, వదిలేసి వెళ్ళిపోయారు. ఏమంటే దేవుడు చూసుకుంటాడు అనే వీళ్ళు చర్చిల్లో కుట్రలు, చర్చిలో రాజకీయాలు, అక్కడ దేవుడు గుర్తురాడు వీళ్ళకి. దేవుని సన్నిధిలో చెయ్యరాని పనులు, చెయ్యకూడని పనులు, రాజకీయాలు, కుట్రలు, అబ్బో ఎన్నో ఉంటాయి. మొన్న కూడా ఏదో చర్చిలో కుక్కలు కొట్టుకున్నారు చర్చిలో. అక్కడ రాడు దేవుడు గుర్తిళ్ళకి. ఏదన్నా మతోన్మాదులు హైందవుల పేరుతో పిలువబడుతున్న కొంతమంది పెద్దలు రాళ్లతో కొట్టినప్పుడు అక్కడ వస్తారు దేవుడు గుర్తిళ్ళకి. భయం, కేవలం భయం, పిరికితనం. ఏదేమైనా క్రైస్తవులారా, ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, ఆ సంఘటన స్థలం ఏదో, ఆ కొట్టిన ఆ కుక్క ఎవడో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేం బయలుదేరతాం, మేము వెళ్ళి చట్టపరంగా వాడి మీద యాక్షన్ తీసుకుని వాడిని మాత్రం విడిచిపెట్టాం. వాడి మీద డెఫినెట్గా వీ విల్ టేక్ అన్ యాక్షన్ ఆన్ హిమ్. క్రైస్తవులకు ఎప్పుడు దాడి జరిగినా, క్రైస్తవులకు ఎప్పుడు ఇబ్బంది కలిగినా నేను స్పందిస్తాను, నేను ప్రశ్నిస్తాను, నేను నిలబడతాను అని చెప్పిన మాట మీద నేను ఎప్పుడు నిలబడటానికి రెడీ. ఇది నేను తప్పను, ఇది జరిగిద్ది, నేను నిలబడతాను.
ఎంతవరకైనా నా ఒంట్లో ఊపిరినంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, ఈ కంఠంలో ఊపిరినంత వరకు నేను పోరాడుతాను క్రైస్తవుల పక్షమున. ఎవడేమనుకున్నా, ఎవడెన్ననుకున్నా నాకు సంబంధం లేదు. రాజ్యాంగం నాకు కల్పించిన హక్కుని పట్టుకొని నేను నిలబడతాను, ప్రశ్నిస్తాను, ప్రయత్నిస్తాను, పోరాడతాను, ప్రార్థిస్తాను. ఇది నా సిద్ధాంతం. థ్యాంక్ యూ.